బుచ్చి మండలం కావేటిపాలెం గ్రామ పరిధిలోని భూములకు సంబంధించిన 22A సమస్యను తక్షణమే పరిష్కరించాలని రైతులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు పొలాల వద్ద రైతులు మీడియా సమావేశం నిర్వహించి తమ ఆవేదన వ్యక్తం చేశారు. కావేటిపాలెంలోని సుమారు 480 ఎకరాల భూములకు బుచ్చి కోదండరామస్వామి ఆలయానికి ఎలాంటి సంబంధం లేదని, ఇవి ఇనాం భూములు కాదని స్పష్టం చేశారు. 1785 సంవత్సరంలో శ్రీమాన్ నాగులేటి రాయవెంకటేశ్వర పౌండురిక యాజులు వ్యక్తిగత వితరణ ద్వారా ఈ భూములను రైతులకిచ్చారని తెలిపారు. అప్పటి నుంచి 2012 సంవత్సరం వరకు ఈ భూములపై క్రయ విక్రయాలు, రిజిస్ట్రేషన్లు నిరాటకంగా జరిగాయని అన్నారు. ప్రభుత్వం ద్వారా పట్టాదారు పాస్ పుస్తకాలు, 1B వంటి పత్రాలు కూడా మంజూరయ్యాయని తెలిపారు. ప్రస్తుతం అన్నదాత సుఖీభవ వంటి ప్రభుత్వ పథకాల లబ్ధి అందుతోందన్నారు. అయితే 2016లో ఎలాంటి స్పష్టమైన కారణం లేకుండా ఈ భూములను 22A పరిధిలో చేర్చడం సుమారు 200 మంది రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త ప్రభుత్వం 22A భూములపై పునఃపరిశీలన చేస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి, మంత్రులు, స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ తమ సమస్యపై దృష్టి సారించి న్యాయం చేయాలని కోరారు. లేదంటే తమకు ఆత్మహత్యలే శరణ్యమని రైతులు వాపోయారు. రిజిస్ట్రేషన్ జరుగుతా ఉన్న భూముల్ని ఈరోజు 2017లో ఎవరో సర్వే ఇస్తున్నాం జియో ఎండోమెంట్ వాళ్ళకి చారిటబుల్ ట్రస్ట్లకి వస్తే మమోత్ అమరావతి ఆంధ్రప్రదేశ్ వారిని మేము 22A నుండి A1C నుండి మా భూమి తొలగించమని మిమ్మల్ని వేడుకుంటున్నాము. సవినయంగా మేము ప్రార్థించుతున్నాము. మా భూములను 22 అన్ని విధాలా పరిశీలించుకోండి, మా రికార్డు అంతా పరిశీలించుకోండి. కావేటిపాలెం ఇనాం భూములు శ్రీ కోదండరామస్వామి దేవస్థానానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ భూములు శ్రీమాన్ నాగులేటి రాయ వెంకటేశ్వర పౌండరీక యాజుల వారు వారికి వసకబడిన ఎవరి ద్వారానో వారికి వసకబడిన ఇనామును మా పూర్వీకులకు గ్రాంట్, పర్సనల్ గ్రాంట్, వ్యక్తిగత వితరణ, సర్వీస్ నామకి దానికి సంబంధం లేదు, వ్యక్తిగత వితరణ ద్వారా మాకు అనుగ్రహించినారు. 1785 సంవత్సరం నుంచి మేము, మా పూర్వీకులు ఈ భూమి మీదనే ఉన్నారు. భూమిని అనుభవించుకుంటూ వీటిని భూములకు సంబంధించిన శిస్తులు, ఇతరత్ర నీటి తీరువ, భూమి శిస్తు అన్నీ కట్టుకుంటూ మేము అనుభవిస్తూ ఉన్నాము. అప్పటి నుండి 2012 సంవత్సరం వరకు ఈ భూమి మీద క్రయ విక్రయాలు జరుగుతున్నవి. గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ డీడ్స్ ఉన్నాయి మా దగ్గర, మీకు చూపిస్తున్నది. మన మండల తహసీల్దార్ గారు కలెక్టర్ గారికి పెట్టారు ఆర్డీఓ ఆదేశాలు. వీటిని అనుసరించి కలెక్టర్ గారు 2018లో వీటికి ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం వీళ్ళకి పాస్ పుస్తకాలు 1B నమస్కారాలు. మేము హరిజన గిరిజన వాళ్ళమి. మాకు ఎన్నో సంవత్సరాల నుంచి పొలం చేసుకుంటున్నాము. కానీ మాకు పాస్బుక్లు అన్నీ వచ్చున్నాయి, అడంగులు వచ్చున్నాయి, 1Bలు వచ్చున్నాయి. కానీ ఈ మధ్యలో మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. దయించి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళందరూ మాకు సహకరించి మాకు న్యాయం చేయమని మేమందరం 1Bలు అడంగులు పాస్ పుస్తకాలు మాకు రావాలి. మా దేవుడి భూమి అని అంటున్నారు, కానీ దేవుడు కాదు ఇది. మాకు పట్టా భూములు అన్నీ ఇచ్చున్నారు. మీరందరూ దయించి మాకు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు కానీ, వేమిరెడ్డి ప్రశాంతరమ్మ కానీ, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని వాళ్ళందరూ కలుసుకొని మాకు ఏదో న్యాయం చేస్తే, మేమందరం గిరిజన అర్జున వాళ్ళమే, మేము తక్కువ కులం వాళ్ళమే, మేమేమి ఎక్కువ పొలాలు ఏమి లేవు. మాకు ఎకరాలు ఉండేవాళ్ళమే, కానీ ఎక్కువ ఏం లేవు. మీరు దయించి నాకు ఎకరా ఉంది. మీరందరూ నాకు సహాయం చేయాలని మేము కోరుచున్నాము. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మా శాసనసభ్యురాలు ప్రశాంతమ్మ గారికి, ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారికి మా పొలాలు మాకు అడంగలు కానీ 1Bలు కానీ పాస్బుక్ పుస్తకాలు కానీ ఇప్పించండి. ఈ కోర్టు తీర్మానాలన్నీ మాకే అయ్యి ఉన్నాయి. ఈ ఏనాం భూములు కాదు, పర్సనల్ గ్రాంటు. దయచేసి మాకు పట్టాలు ఇప్పించి పాస్బుక్లు ఇప్పించండి, లేదా మేము ఆత్మహత్యలు దేనికైనా సిద్ధము. దయ ఉంచి పవన్ కళ్యాణ్ గారికి, ముఖ్యమంత్రి గారికి విన్నపించుకుంటున్నాము. దయచేసి పాస్బుక్లు ఇప్పించండి. నా పేరు తుమ్మల వెంకటేశ్వర రెడ్డి. నాది పంచేడు. మాకు 1.5 ఎకరా భూమి ఉంది. మా నాయన ద్వారా సంక్రమించింది.
అది ఇప్పుడు దాదాపు 50 సంవత్సరాల నుంచి మా అనుభవంలోనే ఉంది. కానీ దానికి ఇప్పుడు ఏంటంటే 22A వేసి 150 సంవత్సరాల నుంచి రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి. దాన్ని ఆపేశారు 2012లో ఆపేశారు. కానీ అక్కడి నుంచి ఏంటంటే రిజిస్ట్రేషన్లు ఆగిపోయినాయి. పాస్బుక్లు ఏంటంటే కొంతవరకు ఇచ్చారు, ఇంకా కొన్ని ఆగిపోయినాయి, పైన కూడా రాలా. దయచేసి దానికి పాస్బుక్లు ఇవ్వమని కోరుకుంటున్నాం. రిజిస్ట్రేషన్లు చేయమని 22A ఎత్తేమని. దాదాపు 452 ఎకరాలకి రిజిస్ట్రేషన్ లేకపోతే గవర్నమెంట్కి ఎంత లాస్, అది కూడా ఆలోచించమని చెప్తున్నాం.